ఏ దేశము అయినా కానీ, ఏ దేశము అయినా కానీ ఫినాన్షియల్ క్రైసిస్‌లో ఉందనుకోండి. అర్థమైందా? సో, ఏ దేశము అయినా కానీ ఆర్థిక పరంగా పతనమయ్యేటువంటి సిట్యుయేషన్ ఉంటే, ఆ టైంలోనే ఈ ఐఎంఎఫ్ దాన్ని మనం అంటాము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అంటామండి. దాన్నేమంటామంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌గా పిలుస్తుంటాం. సో, వీరు లోన్ ఇస్తారు. క్లియర్ గదా! సో, అట్లా పాకిస్తాన్ దేశం ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా పతనమైనటువంటి సిట్యుయేషన్‌లో ఉంది. తినటానికి తిండి లేనటువంటి సిట్యుయేషన్‌లో ఉంది. అందుకోసం ఐఎంఎఫ్ వాళ్ళు వారికి 7 బిలియన్ మేర లోన్ ఇస్తా ఉన్నారు. ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ అంశం. సో, దాని తర్వాత ఇంకొక అంశం ఉంటుంది. ఈ ఐఎంఎఫ్ అనేటువంటిది ఏ కాన్ఫరెన్స్ ద్వారా అంటే ఏ గైడ్‌లైన్స్ ద్వారా ఏర్పడింది అన్నప్పుడు ఆ ఆన్సర్ వచ్చేసి బ్రెటన్ వుడ్స్ అండి. సో, బ్రెటన్స్ వుడ్స్ డిస్పాచ్ అంటాం. బ్రెటన్ వుడ్స్ డిస్పాచ్ అంటాం. సో, ఈ డిస్పాచ్ ద్వారా ఐఎంఎఫ్ అనేటువంటిది ఏర్పాటవ్వడం జరిగింది. సో, ఐఎంఎఫ్‌ని మనం అంటాము లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్‌గా పిలుస్తుంటాం. లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్‌గా మనం పిలుస్తాము అండి.